హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా అప్‌డేట్స్ మిస్ అయిపోయాను. కొంచెం ట్రావెల్‌లో ఉండే బిజీ ఉండే. ఎనీహౌ 2025లో చాలా చేంజెస్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ బాగా అంటే ఇంకా వెంటనే ఇది రావడం, అప్లై అయిపోవడం. చాలా చేంజెస్ అయితే మనం ఫేస్ చేసాం కదా! 2026లో ఇంకా అంతకన్నా రూల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక్కసారి లైక్ కొట్టి చూడడం స్టార్ట్ చేయండి. 2026 యూఎస్‌సిఎస్ ఇప్పటికే చాలా కఠినంగా ఉంది కదా! ఎందుకంటే 2025లో కంపేర్ చేస్తే 2026లో ఏం కాదులే కొంచెం మారుతుందిలే అని అనుకుంటున్నాము. కాదండి. 2026లో మెయిన్ ఇక్కడుండే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటంటే అమెరికన్ వర్కర్స్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళ ఫేస్‌లో ఒక స్మైల్ చూడాలి అనేది రీసెంట్‌గా న్యూస్ అయితే ఆహ్, షేర్ చేసుకున్నారు. మెయిన్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి తర్వాత ఏదైనా ఉంది అనుకుంటే హెచ్-1బీ వాళ్ళకి ఫోకస్ ఇవ్వాలి అని జెప్పేసి. ఎందుకు అంటే మీకు చాలా చేంజెస్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ మీకు గమనించే ఉంటారు. 2025 సెప్టెంబర్ నుంచి నేను సెప్టెంబర్‌లో ఫస్ట్ మీకు చెప్పిన వీడియోలో వేజ్ లెవెల్స్‌ని పెడతాము, లాటరీ తీసేస్తామన్నారా? అది ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత $100,000 అన్నారు. అది ఎవరెవరికి ఏంటి అనేది కూడా కొంచెం క్రమేణా డిసైడ్ చేసేశారు. అండ్ హెచ్-1బీ రివోక్ అన్నారు. తర్వాత హెచ్-4 ఈఏడీలో కొన్ని చేంజెస్ చేశారు. లైక్ అంటే అందరికీ కాదు కొంతమందికి. లైక్ వాళ్ళకి 5 ఇయర్స్ నుంచి 18 మంత్స్‌కి చేశారు. తర్వాత ఏదైనా సడెన్‌గా జరిగింది అంటే గనక హెచ్-1బీ క్యాన్సెల్డ్ అండి. హెచ్-1బీ వీసాస్ అన్నీ క్యాన్సెల్ అయిపోయి, రీషెడ్యూల్ అయిపోయాయి గదా! అది ఒకటి. దానివల్ల చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా గూడా వాళ్ళ ఎంప్లాయర్స్‌కి మెసేజెస్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు గాని, బట్ ఎంప్లాయీకున్న ఆహ్, ప్రాబ్లమ్ కాదండి ఇది. అందరికి ఆల్ హెచ్-1బీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్‌గా ఆర్ఎఫ్ఐస్ అయితే పడుతున్నాయండి. సోషల్ మీడియా బెట్టింగ్ జరుగుతుంది. అందుకనే డ్యూ టు సోషల్ మీడియా బెట్టింగ్ హెచ్-1బీ వీసాస్ అన్నీ డిలే అయిపోతున్నాయి. ఆర్ఎఫ్ఐ అంటే ఇంతకుముందు మనకి ఎట్లా ఉండేది? లైక్ ఆర్ఎఫ్ఐ అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అనమాట. మీకు ఏదైనా మీ సైడ్ నుంచి వాళ్ళకేదైనా డౌట్ ఉంది అంటే గనక అది మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. బేసిక్‌గా మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2 లేడీస్‌కైతే ఏందంటే ఇంతకుముందు పెళ్ళికి ముందు ఒక పేరుంటది. పెళ్లి తర్వాత ఒక పేరుంటది. లేడీస్ ఏదైనా హెచ్-1బీ ఇష్యూస్ ఉన్నాయి అంటే గనక నేను విన్న వాటిలో ఆమెకి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తే అయిపోయింది. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఈ అనమాట. అంటే ఏదైనా డాక్యుమెంట్ పర్పస్. బట్ ఇప్పుడేంటంటే ఆర్ఎఫ్ఈ అంటే చాలా టైప్ ఆఫ్ ఆర్ఎఫ్ఈస్ వస్తున్నాయి. ఇది అని అసలు మనం ఊహించలేనిది కూడా ఆర్ఎఫ్ఈస్ పడుతున్నాయి. అది మనం ప్రూవ్ చేసుకోగలిగితే, అది మనం డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసుకుంటే ప్రాబ్లమ్ లేదండి. లేకపోతే ఎక్కువ రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటేందంటే ఇది ఎక్కువ ఎంప్లాయర్ మీద బేస్ అయ్యి ఉంటుంది. కంపెనీ సైడ్ ఏదైనా డాక్యుమెంట్ అడిగారు అంటే గనక కంపల్సరీ ఎంప్లాయరే కదా ప్రొవైడ్ చేయాలి. అండ్ అటానమీ ఇదంతా కూడా ఎట్లుందంటే లీగల్‌గానే వెళ్తున్నారు. ఎవ్వరు కూడా ఇక్కడ ఇల్లీగల్‌గా వెళ్తలేరు. లీగల్‌గానే వెళ్తున్నారు. లీగల్‌గా వాళ్ళకి ఆహ్, ఛాన్సెస్ ఎక్కడైనా ఉన్నాయా? మీరన్నీ ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ గాని, మీ జాబ్ గాని, మీ సైడ్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ గాని అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే సాలరీస్ అండి. ఎల్‌సీలో ఒక సాలరీ మెన్షన్ చేసుంటారు. డబ్ల్యూటీ ఫార్మ్‌లో ఒక సాలరీ ఉంటదనమాట. ఇక్కడ కంపల్సరీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకతనికి ప్రాబ్లమ్ వచ్చింది. తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఎంప్లాయర్ ఇవ్వలేదనమాట. ఎంప్లాయీ హెచ్-1బీ విత్‌డ్రా చేసేసారనమాట. మీ వల్ల తనకేదైనా ప్రాబ్లమ్ వస్తుంది అనుకుంటే హెచ్-1బీ విత్‌డ్రా చేసుకునే ఛాన్సెస్, ఆ రైట్స్ తనకున్నాయి కాబట్టి చేసుకుంటాడు. ఇన్ కేస్ ఇలాంటి సినారియోలో అటార్నీని కానీ, ఎంప్లాయర్ కానీ మీకు సపోర్ట్ చేస్తే ప్రాపర్ డాక్యుమెంట్ వాళ్ళ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తే మీరక్కడ ప్రొవైడ్ చేసి అది ప్రూవ్ చేసుకోగలిగితే రిజెక్షన్స్ అవ్వవండి. లీగల్‌గా మీరు కరెక్ట్‌గా ఉన్నారా లేదా అని మాత్రం చెక్ చేస్తారు. ఇది ఏది కూడా మొత్తం లీగల్‌గానే వెళ్తుంది కాబట్టి అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ కానీ, ఏదైనా జాబ్ కానీ జెన్యూన్‌గా మీరున్నారా లేదా అని చెకింగ్ చేస్తున్నారు అంతే. మీ సోషల్ మీడియా బెట్టింగ్ అంటే మీ సైడ్ నుంచి ఏదైనా వేరే విషయంలో ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? డీఈవీ రిలేటెడ్‌లో ఏదన్నా ఇప్పుడు జరిగింది కాదు. అది ఎప్పుడు జరిగిన అంటే మీరు హెచ్-1బీ నుంచి ఇక్కడ ఎంటర్ అయిన హిస్టరీ అంతా అన్నమాట. అదంతా ప్రాపర్‌గా ఉంటే ఎవరు కూడా ఏది భయపడాల్సిన అవసరం లేదు కదా! పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అయితే చాలా చేంజెస్ చూసాము. అందులో ఇమిగ్రేషన్ అనేది మెయిన్ రోల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కంట్రీలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు. అంటే ఇల్లీగల్‌గా ఎవరైనా ఎంట్రీ అవుతున్నారా? ఇల్లీగల్ వాళ్ళని చాలా మందిని అంటే ఎక్స్‌పోజ్‌లో చూడండి ఆల్‌మోస్ట్ మొత్తం అవే ఉన్నాయన్నమాట. ఆ మెసేజెస్ అన్నీ కూడా. చాలా చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళేంటంటే ఇల్లీగల్‌గా ఉండే వాళ్ళని
అవాయిడ్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు గాబట్టి, లీగల్‌గా ఉండే వాళ్ళకి కూడా అదే ప్రాసెస్ అప్లై అవుతుంది కాబట్టి, కొంచెం సఫర్ అవుతారు. కాకపోతే లీగల్‌గా ఉండేవాళ్ళు ప్రాపర్‌గా వాళ్ళు లీగల్‌గా ఉన్నామని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకోవడం అన్నమాట. మనం లీగల్‌గానే ఉన్నాము. మనం జెన్యూన్‌గానే ఉన్నాము. కంపెనీ రిలేటెడ్ అయితేనేమి, స్టడీ రిలేటెడ్ అయితేనేమి, జాబ్ రిలేటెడ్ అయితేనేమి. సో, లీగల్‌గా ఉన్నామని ఒక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అది క్లియర్ అయిందనుకో ప్రశాంతంగా ముందుకెళ్ళిపోవచ్చు కదా! జాబ్ చేసుకోవచ్చు కదా! ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అని ఎక్కడైనా మెన్షన్ చేస్తున్నారా అంటే కంపల్సరీ డిపోర్ట్‌కి గురవ్వాల్సొస్తుంది. ఎందుకంటే కన్సల్టెన్సీస్‌లో వర్క్ చేస్తూ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేస్తే ఒకవేళ ఏదైనా ఆర్ఎఫ్ఈ పడినా కంపల్సరీ మీరు ప్రూవ్ చేసుకోవాల్సొస్తుంది. కంపెనీస్ అండ్ క్లయింట్ ప్లేసెస్‌లో కనుక అంటే అదేం ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేస్తే గనుక ఎందుకంటే ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్‌ని యాక్సెప్ట్ చేస్తలేరనమాట. అండ్ ఇంకొకటి 2026లో ఏదైనా మేజర్ చేంజెస్ వచ్చింది అంటే గనుక హెచ్-1బి లాటరీ సిస్టమ్ తీసేశారు కదా! 2026 నుంచి 2027 వరకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ వేజ్ లెవెల్‌లోనే హెచ్-1బి ఇష్యూ చేస్తున్నారు. మీరు వినే ఉంటారు. కోర్ట్‌లో కేస్ లాసూట్ ఫైల్ చేశారు. 100,000 ఫీ గురించి అది ఏదైనా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని. ఇప్పటివరకైతే మనకి ఏది రాలేదు. కంపల్సరీ ఇప్పటివరకైతే 100,000 అప్లై అవుతుంది. ఆహ్, అది ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో తెలీదు. బట్ 2026 నుంచి 2027 వరకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆహ్ వేజ్ లెవెల్స్‌తో పాటు ఈ 100,000 అనేది అప్లై అవుతుంది. ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ 2026 నుంచి 2027 వరకు వచ్చే వాళ్ళకి. ఇంకా మీ తర్వాత అంటే ఓకే. అది క్రమేణా చేంజెస్ జరుగుతాయో తెలీదు. ఇప్పటి వరకైతే 100,000 ఫీ రద్దు చేస్తున్నారని ఎక్కడ అనలేదు. అదైతే అప్లై అవుతుంది. ఆ వేజ్ లెవెల్స్ అనేది ఎవరైతే బయట నుంచి వస్తున్నారో లైక్ 2026 నుంచి 2027లో ఉండే హెచ్-1బీస్‌కి మాత్రమే ఇక్కడ ఎవరైతే హెచ్-1బీ వాళ్ళున్నారో అమెరికాలో వాళ్ళకి వేజ్ లెవెల్స్ అప్లికబుల్ కావండి. అండ్ ఇంకొకటేందంటే మీరు వినే ఉంటారు. 2025లో వెళ్లి చాలామంది స్ట్రక్ అయిపోయారు ట్రావెల్‌కి. అప్పటి నుంచి లైక్ ఇమిగ్రేషన్ గూడా చెప్తుంది. ట్రావెల్ కొంచెం తగ్గించండి. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది చాలా వీడియోస్‌లో గూడా చెప్పారు. మళ్ళీ గూడా చెప్తున్నాను. 2026లో ఎవరైనా ట్రావెల్ చేయాలి అంటే గనక మీరెంత లీగల్‌గా ఉన్నా కూడా అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. మనం జెన్యూన్‌గా ఉన్నాము. మన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. మనం ప్రాపర్‌గా అన్నీ ఉన్నాయి కదా! మనకేంటి అనేసి. కాకపోతే మీరు మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. ఏదొచ్చినా గూడా మనం ఫేస్ జేయాలి అని చెప్పేసి. తీరా ఇప్పుడు చాలామందండి ఫ్యామిలీస్ ఇక్కడుండి, కొంతమంది హెచ్-1బీ వర్కర్స్ అక్కడుండి, కొంతమంది ఫ్యామిలీస్ అక్కడుండి, హెచ్-1బీ వర్కర్స్ ఇక్కడుండి. ఎలా అంటే ఎలా అయినా రావచ్చు సినారియో. ఇలా వచ్చినా గూడా మనము మా కాన్ఫిడెంట్‌గా మనం ఫేస్ జేయగలం దీనికి. నా దగ్గర అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే గనక మీరు ట్రావెల్ చేయడానికి ఓహ్ ప్లాన్ చేసుకోండి గనక. లేదు ఇంకేదైనా ఇతరితర అనుకో ఎమర్జెన్సీ ఉంది. ఏదైనా మ్యారేజో అలాంటివైతే వరకు ఓకే గానీ, వెళ్తే ప్రాబ్లమ్ అవుతుందని తెలిసిన తర్వాత వెళ్ళకపోవడం మంచిది కదా! ట్రావెల్ కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. లైక్ 2026లో ఆల్మోస్ట్ వీలైనంత వరకు ట్రావెల్ తగ్గించుకోండి. మీకు తెలిసే ఉంటది. ఎఫ్ఎన్ స్టూడెంట్స్‌కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అంతే బ్యాక్ ఎండ్‌లో జరుగుతున్నాయి. వాళ్ళ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసుంటారో ఎంప్లాయర్స్ వాళ్ళక్కడికెళ్లి చెక్ జేస్తున్నారు. మెయిన్ నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకి కొంచెం ఓపికగా ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటది. మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ 100కి ఫీ వాళ్ళకి వర్తించదనమాట. ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఎంఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. కానీ కాకపోతే వాళ్ళు ఓపికగా ఉండాలి. వాళ్ళ ఇప్పటి వరకైతే 2025లో వచ్చిన చేంజెస్‌ని తట్టుకొని ఉన్నారంటే ఈజీగా 2026లో చేంజెస్‌ని వాళ్ళు ఈజీగా తట్టుకోగలరు. కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి. అంతేగాని చిన్న చిన్న ట్రాపింగ్‌లో ఇరుక్కుంటున్నారు. నేను చాలామంది విన్నాను, చూసాను కూడా. ఎందుకంటే నా సర్కిల్‌లో కూడా ఎఫ్ఎన్ స్టూడెంట్స్ ఉన్నారు. మెయిన్ ఎఫ్ఎన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే లోన్‌లు పెట్టుకొనొస్తారు గదా! అనుకుంటారంటే లోన్‌లు పే చేయాలి. అట్ ది సేమ్ టైమ్ పేరెంట్స్‌కి భారం కాకూడదు. వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వడం కోసం సాలరీ రావాలి. క్యాష్ ఉంటే సరిపోతది. అలా ఆలోచించి వాళ్ళేం చేస్తారంటే ట్రాపింగ్‌లో పడిపోతున్నారు. తొందరగా ఎవరైనా ఆఫర్ ఇస్తే గనక ఆ ఆఫర్ అసలు ఆ జాబ్ ఏంటి అని కూడా ఎంక్వైరీ చేస్తలేదు. మనీ వస్తే సరిపోతదిలే అనుకుంటున్నారు. ఒక్కసారి మీకు ఎవరైనా ఆఫర్ ఇచ్చినా కూడా మీకు ఎవరైనా ఏదైనా ఫోన్ చేసినా ఇలా జాబ్ ఉంది, ఇలా జాబ్ ఉందని వెంటనే ఒక్కసారి ఆలోచించుకొని యాక్సెప్ట్ చేయండి. అది ఒక్కసారి మీరు ఏంటంటే అది ఈవెన్ ఈ మధ్య ఎంక్వైరీస్ గూడా జరుగుతున్నాయి కదా! అది మేబీ ఎంక్వైరీ రిలేటెడ్ కాల్ గూడా కావచ్చు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీ ఎంప్లాయర్ నేమ్ ఏంటి? మీ లొకేషన్ ఏంటి? కంపల్సరీ అలా అన్నీ సెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా జెన్యూన్‌గా ఉండండి. ఈవెన్ ఓపీటీ నుంచి స్టెమ్ ఓపీటీకెళ్ళేటప్పుడు గూడా ఆర్ఎఫ్ఈ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అవి గూడా మీరు ప్రూవ్ చేసుకోవాల్సొస్తది. కొంచెం మీరు ఓపికగా ఉన్నారంటే 2026 మీకు బెస్ట్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు స్టెమ్ ఓపీటీలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఇంకా తొందర జాబ్ ఆఫర్స్ ఎక్కువుంటాయన్నమాట. హెచ్-1బీ వాళ్ళకి చాలా
వేజ్ లెవెల్స్ ఈ 100 కేఫీ పెట్టారు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ ఛాన్సెస్ ఇప్పుడున్న ఇప్పుడున్న మేజర్ చేంజెస్‌లో అంటే 100 కేఫీ హెచ్-1బీ మీద గవర్నమెంట్‌కి పే చేసి మళ్ళీ హెచ్-1బీకి సర్టెన్ సాలరీ ఇచ్చేంత రిస్క్ ఎవరు చేయరు కాబట్టి సో, వాళ్ళ రూల్ ప్రకారము ఇక్కడున్న లోకల్ అమెరికన్ వర్కర్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికైనా ఇవ్వాలి అంటే గనక అది ఎంఎస్ స్టూడెంట్సే. ఏఐ కూడా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆహ్, అది సర్టెనిటీ లేదు. అన్‌సర్టెనిటీ ఉంటుంది. సో, అవన్నీ మీరు ప్రాపర్‌గా తట్టుకొని నిలబడితే మీకు 2026 మంచి ఫ్యూచర్ ఉంటుంది. రూల్స్ ఎలాగో స్ట్రిక్ట్‌గా ఉంటాయి. మీరు లీగల్‌గా ఉన్నారంటే గనక అవన్నీ మీరు దాటిపోవచ్చు. సో, కొంచెం ట్రాపింగ్‌లో పడకుండా కొంచెం స్టడీ మీద ఫోకస్ చేయండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి. దాని మీద కొంచెం కాన్సంట్రేషన్ పెట్టండి. హ్మ్. సో, మీరు 2025లో తట్టుకున్నారంటే గనక 2026ని ఈజీగా మెయింటైన్ చేయగలరు. మనం ఇక్కడ ఓన్లీ నాన్ ఇమిగ్రెంట్స్ మాత్రమే కదా! మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పోవాలన్నా కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి, ఆ రూల్స్‌ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే, సపోర్ట్ చేయాల్సిందే. ఇక్కడ లోకల్ సిటిజన్స్‌కి అన్ని కంప్లీట్ రైట్స్ ఉంటాయి. సో, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పోవచ్చు. హ్మ్. డిసెంబర్‌లో వెళ్ళిన వాళ్ళందరికి కూడా చూడండి వీసా రివొకేషన్ మెయిల్స్ వచ్చాయి. అది మన మీద ఏదైనా మనం అనుకుంటాం ఏం తప్పు చేయట్లేదు కదా! అని. కాకపోతే మన మీద ఏదైనా చిన్న డౌట్ ఉన్నా గూడా, చిన్న తప్పు ఏదైనా మనం ప్రీవియస్‌లో ఏదైనా అంటే మన హిస్టరీలో ఇప్పుడు అప్పుడు కాదు. మన హిస్టరీ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నుంచి మన హిస్టరీలో ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా అంటే డీవే రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. మనం ఏదైనా కోర్ట్‌లో అటెండ్ అయ్యాము. లేదంటే పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళాము. సంథింగ్ ఏదైనా మనీ పే చేసుంటాం. పెనాల్టీ లైక్ అట్లా. అండ్ ఇంకొకటి ఏందంటే నాట్ గిల్టీ అని ప్రూవ్ చేసుకున్నా గూడా వాళ్ళకేంటంటే మన హిస్టరీ అంతా ఉంటది గదా! అన్ని డిపార్ట్‌మెంట్స్ మన హిస్టరీ షేర్ చేసుకుంటారు కదా! ఒక ఏదైనా ఒక డాక్యుమెంట్ మీద ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే గనుక దాన్ని మళ్ళీ వెరిఫై చేయడం అనమాట. మనం ప్రాపర్‌గా మళ్ళీ చెక్ చేసుకుంటే సో అండ్ సో ఇది అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోగలిగితే చాలామంది చూడండి ఈ వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత డిలే చేశారనమాట. డిలే చేసి తర్వాత మళ్ళీ అప్రూవ్ చేశారు. కొంతమంది రిజెక్షన్స్ అయ్యాయి. ఎవరైతే ప్రూవ్ చేసుకోలేకపోయారో వాళ్ళందరివి కూడా రిజెక్షన్స్ అయిపోయాయన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ అందరి నేను ఎక్స్‌పోస్ట్‌లో చూసినయి ఏందంటే వాళ్ళు ఈ సినారియోస్ ఫేస్ చేశారు. ఈ సినారియోస్ ఫేస్ చేశారు. వాళ్ళయి కొంతమందిరి అప్రూవ్ అయిపోయాయి. కొంతమందియి మాత్రమే ఇంకా డిలేలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళది ఈ సోషల్ మీడియా బెట్టింగ్ అంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ట్రావెల్ బ్యాన్ అన్నారు గదా! ట్రావెల్ బ్యాన్ ఏందంటే స్టార్టింగ్‌లో 19 కంట్రీస్ చేశారు. ఇప్పుడు 39 కంట్రీస్ చేశారు. ట్రావెల్ బ్యాన్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం జరగలేదని. ఎందుకంటే ఎక్కడ పోస్ట్‌లో గూడా ట్రావెల్ బ్యాన్ అనేది నేను మెసేజ్ చూడలేదు. మన వాళ్ళు ఎక్కువ ఆ కంట్రీస్ నుంచి తక్కువ జర్నీస్ చేస్తారు గాబట్టి. సో, ఇంకొకటి ఏందంటే మెయిను 2025లో ఉండే ఇమిగ్రేషన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దానికంటే కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉండబోతాయని అంటున్నారు. అన్నిటికి సిద్ధపడి 2026లో నుంచి 2027 వరకు ఎవరైతే జర్నీ చేస్తున్నారో లైక్ హెచ్-1బీ వాళ్ళొస్తున్నారు. వాళ్ళు కొంచెం ప్రాపర్‌గా డాక్యుమెంట్ సైడ్ గాని, జాబ్ రిలేటెడ్ గాని, స్టడీ రిలేటెడ్ గాని జెన్యూన్‌గా ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. కాకపోతే కొంచెం అన్నిటికి సిద్ధపడి రావాలి. ఏదొచ్చినా కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ కొంచెం టైట్ ఉంటది కాబట్టి మీరు ప్రాపర్‌గా మీ సైడ్ నుంచి జెన్యూన్ అని ప్రూవ్ చేసుకుంటే దట్స్ ఇట్. 2025లో చాలా న్యూ ఛాలెంజెస్ ఫేస్ చేశాం కదా! అంటే లైక్ హెచ్-1 కానీ, హెచ్-4 కానీ, ఎల్-1 కానీ, ఎల్-2 కానీ అందరూ కూడా ఎవరైతే నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా అంతే స్పోర్టివ్‌గా మీరేదైతే అనుకున్నారో అవన్నీ నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.